సో ఇప్పుడు వచ్చేసి ఏం నేర్చుకుందామంటే నెక్స్ట్ ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఇప్పుడు పెట్రోల్ ప్రైజెస్ ఎందుకు ఉన్నాయి ఎక్కువ అంటే పెట్రోల్ యూనియన్ ట్యాక్స్ ఉంటుంది. బేసిక్ యూనియన్ పెట్రోల్ మీద ఏమేమి ఉన్నాయి? బేసిక్ ఎక్సర్సైజ్, స్పెషల్ అడిషనల్ ఎక్సర్సైజ్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్, ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. స్టేట్ వ్యాట్ ఉంది పెట్రోల్కి, ఇట్లా ఉన్నాయి అన్నట్టు. సో టోటల్గా 135%, ఇలా 135% ఎక్స్ట్రా ఉంది బేస్ ప్రైస్ మీద. డీజిల్ మీద కూడా బేసిక్ ఎక్సైజ్ ఇంకా అడిషనల్ బేసిక్, ఇంకా అడిషనల్ ప్లస్ ఏఐడిసి, ఇట్లా అన్ని స్టేట్ వ్యాట్ రూపీస్ 20 రూపీస్ పర్ లీటర్, 15 రూపీస్ పర్ లీటర్ ఉంది. ఈ బెబో ఫ్యూల్స్ ఆర్ రిప్లేస్డ్ విత్ హైయెస్ట్ జిఎస్టీ స్లాబ్. హార్డ్లీ ఎంత అవుతుంది అంటే 5 to 6 లీటర్ పర్ లీటర్ యూనియన్కి, స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. సో అది చాలా డబ్బులు లాస్ అవుతుంది జిఎస్టీ సిస్టమ్ ద్వారా స్టేట్స్కి. ప్రజెంట్ వ్యాట్ రెజ్యూమ్ ఇదే బాగుంది అని స్టేట్స్ ఫీల్ అవుతుంది. సో చీప్ పెట్రోల్ అనేది నాట్ పాసిబుల్ ఎప్పుడు అన్లెస్ యూనియన్ గవర్నమెంట్స్ వాళ్ళంతా వాళ్ళ రెవెన్యూని తగ్గించుకోవడానికి ఉంటాయి. ఇది అన్నట్టు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అడిషనల్ డిఫరెన్షియల్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ అన్బ్లెండెడ్ పెట్రోల్. గవర్నమెంట్ ఏం టార్గెట్ చేసిందంటే 20% ఇథనాల్ బ్లెండింగ్ చేయాలి పెట్రోల్లో, అట్లా టార్గెట్ పెట్టుకుంటారు అన్నట్టు. గ్రీన్ హౌస్ ఎమిషన్స్ తెచ్చడానికి అప్పుడు ఇంకొక ట్యాక్స్ పెంచింది అన్నట్టు. ఎందుకంటే అప్పుడు ఆయిల్ రిఫైనరీస్ ఈ టార్గెట్ని ఫిల్ చేయడానికి ఉంటాయి అన్నట్టు. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అయితే అడిషనల్ డిఫరెన్షియల్, అప్పుడు దాని ఆ ట్యాక్స్ని తగ్గించుకోవచ్చు. అడిషనల్ డిఫరెన్షియల్ ఎక్సైజ్ డ్యూటీ ఇది అన్నట్టు. విండ్ఫాల్ ట్యాక్స్ ఆన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ పెట్రోల్ ఆర్ డీజిల్ ఆర్ ఫ్యూల్. విండ్ఫాల్ ట్యాక్స్ అనేది ఏంటంటే జస్ట్ ఒక నిక్నేమ్ లాగా ఇచ్చారు. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్లీ లార్జ్ ప్రాఫిట్ వచ్చింది అనుకో వేరే కంపెనీకి, అప్పుడు విండ్ఫాల్ ట్యాక్స్ వేశారు అన్నట్టు. 2022లో ఏమైందంటే ఫ్యూల్ ప్రైజెస్ ఇంక్రీజ్డ్ షార్ప్లీ ఇన్ గ్లోబల్ మార్కెట్లో. సో అప్పుడు వెన్ ఇండియన్ రిఫైనర్స్ ఎక్స్పోర్ట్ పెట్రోల్ డీజిల్ ఎక్స్పోర్ట్ చేసిండ్రు అనుకో మంచి ప్రాఫిట్ వస్తుంది ప్రీవియస్ ఇయర్స్ కన్నా. సో గవర్నమెంట్ ఇంపోజ్డ్ స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ అండ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్. న్యూస్ పేపర్స్ దాన్ని విండ్ఫాల్ ట్యాక్స్గా అనుకున్నారు. ఇంకా దాని తర్వాత పడిపోయినప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ని తీసేసింది. సో ఇదన్నట్టు. జిఎస్టీ ఆన్ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిసిటీ, ఇది 28% జిఎస్టీ పెట్టాలనుకున్నారు పెట్రోల్ అండ్ డీజిల్ ప్లస్ కంపెన్సేషన్ చేసి ఫర్ స్టేట్స్. 18% జిఎస్టీ ఆన్ ఎలక్ట్రిసిటీ, ఇది రాంగ్లే. డైనమిక్ ఫ్యూల్ ప్రైజింగ్ సిస్టమ్ అండ్ ఆయిల్ బ్యాండ్ రిపేమెంట్. అసలు ఎందుకు ఇదేంది అసలు పెట్రోల్ ప్రైజెస్ ఏంటంటే డైనమిక్ 1970s నుంచి 2002 వరకు ఏమైందంటే అడ్మినిస్టర్డ్ మెకానిజం జరిగింది. అంటే గవర్నమెంట్ మెయింటైన్ చేసింది అడ్మినిస్టర్డ్ ప్రైస్ మెకానిజం చేసింది. గవర్నమెంట్ ఫిక్స్డ్ ద ప్రైజెస్ ఆఫ్ పెట్రోలియం ఫ్యూల్స్ అండ్ పేడ్ సబ్సిడీ టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. గవర్నమెంట్ ఇంతకు అమ్మాలి పెట్రోలియం అని చెప్పి సబ్సిడీ ఇచ్చింది. ఏమైనా లాస్ ఉంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి, ఓఎంసీస్కి లాసెస్ ఉంటే ఎలా ఇచ్చింది అంటే బాండ్స్ ఇష్యూ చేసింది, ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేసింది. అడ్మినిస్టర్డ్ ప్రైస్ మెకానిజం ఏపీఎం. 2002 నుంచి 2004 గవర్నమెంట్ గ్రాడ్యువల్గా ఏం చేసిందంటే డీకంట్రోలింగ్ ఫ్యూల్ ప్రైజెస్, అంటే తన కంట్రోల్ లేకుండా చేసుకుంది అన్నట్టు. సో అందుకంటే సబ్సిడీ బర్డెన్ తగ్గించుకోవడానికి. ప్రజెంట్గా ఏముందంటే డైనమిక్ ఫ్యూల్ ప్రైజింగ్ సిస్టమ్. ఇదేంటి అంటే ఈ ఓఎంసీస్ డిసైడ్ చేస్తాయి ప్రైస్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఆన్ డైలీ బేసిస్ ఇంటర్నేషనల్ ప్రైస్ మూమెంట్ని బట్టి. దీన్ని ఇంకోటి ఏదో అంటారంటే ట్రేడ్ ప్యారిటీ ప్రైస్, టీపీపీ అని కూడా అంటాం. ట్రేడ్ ప్యారిటీ ప్రైస్ అంటే ఇంటర్నేషనల్లో ఎలా ఉంటుందో చూసి. ఈ డైనమిక్ ప్రైజింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఆయిల్ ప్రైజెస్ ఇంటర్నేషనల్ మార్కెట్ తగ్గినప్పుడు ఇక్కడ కూడా తగ్గుతాయి.
పెట్రోల్ అండ్ డీజిల్ చీప్ అయితే ఇవ్వాలా అని చెప్పి. కాకపోతే యూనియన్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఎక్కువ వేస్తుంది కాబట్టి అవి ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. కరోనా క్రైసిస్లో ఏమైందంటే ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోయింది, డిమాండ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ తగ్గిపోయింది, ప్రైజెస్ తగ్గిపోయాయి యాక్చువల్గా. కాకపోతే డైరెక్ట్ ట్యాక్స్ ఆఫ్ కూడా తగ్గిపోయింది. సో గవర్నమెంట్ డబ్బులు కావాలి కాబట్టి దీని మీద ట్యాక్స్ పెంచింది, పెట్రోల్ మీద, ఇది అన్నట్టు. సో ఇది నిర్మలా సీతారామన్ ఎందుకంటారంటే మనం ఎక్సైజ్ డ్యూటీని తగ్గియలేము పెట్రోల్ అండ్ డీజిల్ మీద. బికాజ్ ఎందుకు అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, ఇంకా మనము ఆయిల్ బ్రాండ్స్కి ఏదైతే ఇష్యూ చేసామో వాళ్ళకు ప్రీవియస్ గవర్నమెంట్ ఇష్యూ చేసిందో దానికి పే చేయాల్సి వస్తుంది అలా అని చెప్పి. సో ఇది అన్నట్టు.